ఈశాన్య భారతదేశ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి పర్యటన చేసుకొని మరి శ్రీకాకుళం మీదుగా పలాస వచ్చి మా ఇంటికి విచ్చేసిన మా నరేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హార్ట్లీ వెల్కమ్ చెప్తూ ఎంఎన్ఎస్ ఫౌండర్స్ మా ఇంటికి రావడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా అన్నకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ ఇదే మాకు బొకే, ఇదే మాకు వెల్కమ్గా తెలియజేసుకుంటూ అన్న పుస్తక ప్రసాదం మీ రాక మాకెంతో ఆనందదాయకం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ముందుగా మీకే కృతజ్ఞతలు. ఉపయోగపడని దండల కన్నా, ఆ క్షణం వదిలేసే శాలువాల కన్నా పుస్తకాలు చాలా విలువైనవి. మీరు అందించిన ఈ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకము. ప్రస్తుతం ఈ పుస్తకం ఇంట్లో లేదు, నిన్న పెళ్ళిలో కానుకగా ఇచ్చాను. తిరిగి మళ్ళీ పుస్తకం నా చేతికి వచ్చింది. మన సంఘ సభ్యులు, నాయకులు అందరూ వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి చదవాల్సిన పుస్తకము. బాబాసాహెబ్ గారు చనిపోతూ చివరి క్షణాల్లో ఉన్నప్పుడు రాసిన ఒక గొప్ప పుస్తకమే బుద్ధ అండ్ హిస్ ధమ్మ. మరి ఆయన రాసిన రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ చదవాలని, ఇది చదవాలని, కుల నిర్మూలన చదవాలని, రామకృష్ణ రహస్యాలు చదవాలని, అక్టోబర్ 14, 1956లో రాసిన 22 ప్రతిజ్ఞలని కూడా మీరు చదవాలని కోరుతూ, పిట్ట జోగారావన్నకి, గీతక్కకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి నేను ఒరిస్సా బార్డర్ చేరుకున్నాను. ఇక్కడ నుంచి ఒరిస్సాకి, బీహార్కి, అలాగే ఛత్తీస్గఢ్కి, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా బుద్ధిస్ట్ జ్ఞాన సేకరణ కోసం మేము జ్ఞానయాత్ర చేస్తున్నాము. ఈ క్రమంలో తెలుగు ప్రాంతంలో ఈ రోజుతో ఈ సమావేశం అయిపోయి, ఇక్కడే ఉన్న మన సంఘ సభ్యులు, ఆర్మీ ఆఫీసర్స్ని, అలాగే దుర్యోధన మాస్టర్ గారిని పరాసలో కలిసి ఇక్కడ నుంచి ఇచ్చాపురంలో ఒక కుటుంబాన్ని కలిసి బరంపురం ఒరిస్సాకు వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరిగ్గా జనవరి 29, 30 తేదీల్లో నాకు 3 ఏళ్ల క్రితం పరిచయము. తీవ్రమైన నిర్బంధము, జైలు జీవితము, దాడుల అనంతరం విజయవాడలో కలిశారు. ఆ తర్వాత మా సభలు సమావేశాల్లో పాల్గొనడము, ఒక ఏడాది క్రితము ఈ జిల్లా అధ్యక్షురాలుగా ఉండాలని మనం కోరితే తాను అనుమతించడము, ఆ తర్వాత ఇక్కడ జరిగిన అన్ని కార్యక్రమాల్లో నాయకత్వం వహించి మేమే పిలుపునిచ్చినా ఇక్కడ జిల్లా కమిటీ అందరి సహకారంతో అక్క నిర్వహిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా మరోసారి చెప్తున్నాను అక్క, మానవత్వం మంటగలిసిన చోట మన గొంతు వినిపించాలి. అన్యాయం, అక్రమం, దుర్మార్గం జరిగిన చోట మనం ప్రతిఘటించాలి. గుడి అయినా, చర్చి అయినా, మసీదులైనా, ఆయా మనుషులు, ఆయా మతాలు మనం శత్రువు కాదు. ఆ మనుషుల్ని విజ్ఞానం వైపు నడిపించడానికి, ఆ మతంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళాలని, మరి మీరు ఒక ప్రజాప్రతినిధిగా అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తూ, ప్రేమిస్తూ, వాళ్ళ ప్రేమను గోల్పొంది, మిగతా ఆయా మతాల భక్తుల సర్పంచులు చేసే సేవ కన్నా, అందుబాటులో ఉండే అవైలబిలిటీ కన్నా మీరు ఎక్కువ అందుబాటులో ఉంటున్నారు. మీ ఇద్దరికి కృతజ్ఞతలు. ఇప్పుడు మరి వాళ్ళ ఇంటికి మొదటిసారి వచ్చాను. గతంలో దారిలో కలిసాము, ఒకసారి రైల్వే SC/ST ఎంప్లాయీస్ యూనియన్లో కలిసి జిల్లా కమిటీ వేసుకున్నాము. ఓసారి దారిలో భోజనం పెట్టి పంపించారు, మరోసారి జీడిపప్పు ఇచ్చి కానుకగా ఇచ్చి పంపించారు. మా తయారయ్యే కేంద్రాన్ని మాకు చూపించారు. ఇక్కడే బొడపాడులో జరిగిన మహాసభల్లో కూడా మమ్మల్ని దగ్గరుండి తీసుకుపోయి సుబ్బారావు పాణిగ్రాహి పూజ చేసిన గుడిని చూపించారు. ఆయన ఎట్లా ఈ విధంగా రివల్యూషన్ తీసుకొచ్చాడు, ఏ విధంగా జమిడికల ద్వారా, ఇక్కడి ప్రాంతీయ పాటల కళారూపాల ద్వారా విప్లవాన్ని ఎలా తీసుకొచ్చాడు. ఆయన స్ఫూర్తితో, ఆయన ఒక బ్రాహ్మణుడు అయినప్పటికీ గుడిలో ఉన్న దైవం మీ సమస్య పరిష్కరించదు, మీరే కలిసికట్టుగా పోరాడాలని చెప్పడము, ఆయన స్ఫూర్తితో ఇక్కడున్న ఆలయాలని కూడా, విగ్రహాలను కూడా పెకిలించి ఇక్కడే ఉన్నటువంటి శివసాగర్ బీచ్లో ఊరేగింపు చేసి, ఇంకా మాకు దేవుడితో పని లేదు, పోరాడితేనే మన బానిసత్వం పోతుందని చెప్పి విగ్రహాలను తీసుకెళ్ళి పడేసిన చరిత్రను మాకు పరిచయం చేసిన అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసలు అన్న మాతో పరిచయము, ప్రయాణంలో తాను ఎలా ఫీల్ అవుతున్నాడో ఈ యూట్యూబ్ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని మనతో పంచుకోవాలని కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్.
ఈశాన్య భారతదేశ పర్యటనలో భాగంగా ఈరోజు మా ఇంటికి వచ్చేసిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బైరి నరేసు సుజాత దంపతులకు మరొక్కసారి మా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు చాలా సుపరిణామము. ఈ దంపతులకి మేము ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. అయితే ముఖ్యంగా మాకు ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకుల సమయంలో నరేష్ అన్న గారు అయితే పరిచయం అయ్యారు. గతంలో మేము విజయవాడలో నరేష్ అన్న గారి తీవ్ర నిర్బంధం తర్వాత విరస మహాసభల్లో కలుసుకున్నప్పుడు అన్న మేము మీతో కలిసి ప్రయాణం చేస్తామంటే వెంటనే మాకు తప్పకుండా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి తదుపరి విశాఖపట్నంలో జరిగినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన మొట్టమొదటి మహాసభలు అనుకుంటాను. ఆ సభలకి ఆహ్వానించడం జరిగింది. ఆ సభలకు మేము కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది. మాతో పాటు మా జిల్లాలో ఇదే భావజాలం కలిగినటువంటి కొంతమంది వ్యక్తిని కలుపుకొని వెళ్ళి అక్కడ తదుపరి మళ్ళీ కార్యక్రమం ముంబైలో జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో మా ప్రాంతంలో సుబ్బారావు పాణిగ్రాహి గారి వర్ధంతి సభ, అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాలకు అన్నగారు రావడం జరిగింది. ఆ సమయంలో కూడా మా అన్నగారితో కలిసి ప్రయాణించడం జరిగింది. మా ఈ ప్రయాణంలో అన్నగారికి మాకు మధ్యనటువంటి ఈ భావాల ఏకీకరణ వల్ల ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఒక కమిటీ వేద్దామనే ఉద్దేశంతో మూఢనమ్మక నిర్మూలన సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి నా సహచరి గీతారాణి గారిని జిల్లా అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి మేము ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ప్రయాణిస్తూ ఇరువురం కూడా మా జిల్లాలో ఎక్కడైనా ఈ మూఢనమ్మకాలకి ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే ఖండిస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ దగ్గరలో మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక ముసలాయన్ని, సుమారు 80 సంవత్సరాల పైసలకు ముసలాయన్ని చిల్లంగి చేతబడి, అంటే మీ తెలంగాణ ప్రాంతంలో బాణామతి చేతబడి అంటారు, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిల్లంగి అంటారు. ఆ చిల్లంగి నెపంతో హత్య చేరిస్తే వెంటనే మేము అక్కడికి వెళ్ళి మా సంఘం తరపున ఖండించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉద్యమ ప్రభావిత ప్రాంతము, ప్రగతిశీల భావజాలం ఉన్న ప్రాంతంలో ఏ ఉద్యమం అయినా, ఏ సంఘమైనా ఈ ఆలోచనలతో ఉంటే వాళ్ళు పిలుపు మేరకు మేము ప్రతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి మా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే మన సంఘం నుంచి మనం ఏ కార్యక్రమం చేసినా సరే మనలాంటి ఆలోచన భావజాలం కలిగిన ప్రజలందరినీ కలుపుకొని ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక నిరసన అయితే మేము తెలియజేస్తున్నాము. మేము ఇప్పుడే కాదు, ఇక నుంచి కూడా మా భవిష్యత్ అంతా కూడా ఈ సంఘానికి అంకితం చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇంకా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, మీతో పాటు మేము భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అక్క. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న. ఏ కార్యక్రమం జరిగినా, పెద్ద కార్యక్రమాలకి ఎక్కడో సుదూర ప్రాంతంలో పెట్టినా కూడా ముందుండి తన వంతు పాత్రను పోషిస్తూ, జోగారావు అన్న మా ఎంఎన్ఎస్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అక్కను కూడా జాయిన్ చేసి మొత్తం మన ఫ్యామిలీలో ఎప్పుడో చేరారు. సో వాళ్ళు ఎప్పుడూ మనకి ఆదర్శంగా ఉంటూ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి మా అభినందనలు తెలుపుతూ ఇక ముందు కూడా మేము వాళ్ళ సహాయ సహకారాలతో ఈ శ్రీకాకుళం జిల్లాలో మన ఎంఎన్ఎస్ కార్యక్రమాలు ముందుకు నడవడానికి మేము కూడా సహాయపడతామని, వాళ్ళతో కార్యక్రమాలు చేపిస్తామని ఇందుకు సహకరించిన మీ ఇద్దరికి దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై ఇన్సాన్. నిర్మూలిద్దాం మూఢ నమ్మకాలని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం పూలే పెరియార్ బుద్ధుడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం. జై భీమ్, జై ఇన్సాన్. జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస పక్కన ఉన్నటువంటి ఈ రాజాం అనే గ్రామంలో ఉన్న మన జిల్లా అధ్యక్షురాలు, అలాగే ఈ ప్రాంత కోఆర్డినేటర్ జోగారావు అన్న, గీతక్క వాళ్ళ ఇంటిని సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరం ఇది 152వ గృహం. ఈ కుటుంబం మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఉద్యమ ఫ్రెండ్, సమాజం ఇచ్చిన కుటుంబం ఇది. ఈ కుటుంబంతో మేము కూడా ఊపిరి ఉన్నంత కాలం మా స్నేహబంధాన్ని కొనసాగిస్తూ ఎక్కడా వెనకడుగు వేయకుండా, కలుషితం కాకుండా స్ఫూర్తిని నింపుతూ, ఆదర్శంగా నిలుస్తూ మా పరిచయం సమాజ చైతన్యానికి, సమాజాన్ని మేల్కొల్పడానికి ఉపయోగిస్తామని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యవంతులందరూ జోగారావు అన్న మరియు గీతక్కల సమన్వయంలో
మన సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేట్ చేయడంలో పాటుపడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అర్ధరాత్రి 12 గంటలకి ఇడ్లీ తింటున్న బృందం ఇది శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వారి ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, గతంలో ఈ జిల్లాకి సహాయ కార్యదర్శిగా ఉన్న పూణేలో ఉండే ఆర్మీ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఇక్కడికి మేము వచ్చినప్పుడు బొడ్డపాడు చూడడానికి ఉద్యమ స్ఫూర్తి కోసం వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా ప్రకృతి దర్శనంలో భాగంగా అక్కుపల్లిలో ఉన్నటువంటి శివసాగర్ బీచ్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ బైక్ మాకిస్తే నేను మా ఆవిడ మంచిగా బైక్ డ్రైవ్ కూడా చేశాము ఈ పచ్చని ప్రకృతి ఒడిలో. మరి ఇక్కడే సుబ్బారావు పాణిగ్రహి స్ఫూర్తితో దేవుళ్ళ విగ్రహాలని గుడిలోంచి తొలగించి పడేసిన ప్రదేశం ఇది. ఇది చరిత్ర చాలామందికి తెలియదు. సుబ్బారావు పాణిగ్రహి నక్సల్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక విప్లవకారుడు. ఆ క్రమంలో ఈరోజు నేను నా కుటుంబం మరోసారి నా పిల్లలతో శివసాగర్ బీచ్ చూడాలని ఎప్పుడో అనుకున్నాము. చాలా స్వచ్ఛంగా కలుషితం లేకుండా ఉంది. మరోసారి మేము మన ఈ జిల్లా వాసులందరం ప్రకృతి దర్శనం ఇక్కడ పెట్టుకుందాం. మరి మీరు ఇప్పుడు చూడొచ్చు బీచ్, అందమైన బీచ్ని. శివసాగర్ బీచ్ వచ్చేసాం. చూడండి, అక్కడ స్నానం చేసా లాస్ట్ టైం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ పొల్యూషన్ లేకుండా ఉంటుంది. సూపర్ ప్లేస్. మేము లేవగానే ముచ్చట్లు చేయకుండా ఇక్కడికి వస్తే అయిపోయింది కదా. జోహార్ శివసాగర్ గారు. మనం నీళ్ళకి వెళ్తున్నాం. సూర్యుడు చంద్రుడు. జై భీమ్, జై ఇన్సాన్. మేము పలాస దగ్గర ఉన్న శివసాగర్ పేరుతో ఉన్న బీచ్కి వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది.
జూలై నెలలో ప్రకృతి దర్శనంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించబోతున్నాం. గెట్ రెడీ. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. మరి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జూలై ఆగస్ట్ నెలలో ప్రకృతి దర్శనం ఉంటుంది మన జిల్లాలో. ప్రతి ఒక్కరు కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. మనం చక్కగా ప్రకృతి దర్శనం చేసుకుంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ కూడా మనం చూద్దాం, చక్కగా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ అన్న అక్క వస్తారు. మనందరం కూడా శ్రీకాకుళం జిల్లా మొత్తం ఉన్న వాళ్ళంతా కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా తప్పకుండా హాజరయ్యి మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా చూద్దాం. ఇది ఒక మరుపురానిదిగా మన శ్రీకాకుళం జిల్లా పర్యటన అనేది మనందరికీ అన్నతో అనుభవం అంటే ఈ చక్కటి అనుభవం అనేది మరుపులేనిగా జీవితాంతం ఉండిపోవాలని ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూసి అక్కడ అన్నతో అక్కడ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అన్నకి మొత్తం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని కూడా దాని యొక్క హిస్టరీ మొత్తం తెలుసు అన్నకి. అలాగే చక్కగా అందరమే ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయగలరని కోరుకుంటున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. సుజాత గారు, శివసాగర్ బీచ్ పై మీ అభిప్రాయం? చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. శివసాగర్ బీచ్ అంటేనే ప్రశాంతంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండేది. సో అందరు ఇక్కడికి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసి ప్రకృతి దర్శనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. వెల్కమ్ ఫ్రెండ్స్. అందరూ మన అక్కను సంప్రదించాలి. కింద ఫోన్ నెంబర్ అక్కది ఇస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా వారందరూ కమ్యూనికేషన్లో ఉండండి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. జై భీమ్, జై ఇన్సాన్. అమ్మ రాలేదు, మీరు వస్తున్నారు మాకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజికవేత్త, ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ బైరి నరేష్ గారు, బైరి నరేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ సంఘ సంస్కర్త సుజాతమ్మ గారు కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే రాజా పంచాయతీ రాజామాజా సర్పంచ్, అలాగే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షురాలు పిట్ట గీతారాణి గారికి స్వాగతం, సుస్వాగతం. యువత విభాగం జాతీయ అధ్యక్షులు బైరి అర్జునరావు గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం.